మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండల కేంద్రంలో మండల ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నకల్ ఎలిసరి కృష్ణయ్య మరియు పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాల బోర్కృష్ణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరుకల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, సంక్షేమ పథకాల అమల్లో అధికారుల వేధింపులు, వివక్ష మొదలగు అంశాలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల ప్రజలు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా తాతల కాలం నుంచి అనేక కుటుంబాలు పందుల పెంపకం మీద ఆధారపడి కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత పేరుతో పందులను చెప్పడం, నిర్మూలించడం, దాడులకు పాల్పడడం లాంటి దుశ్చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. కానీ రాష్ట్ర హైకోర్టు, మానవ హక్కుల కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సంస్థలు పందుల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి, షెడ్ నిర్మించి, నీటి వసతి కల్పించి, ఆహార వసతి కల్పించి గ్రామాల నుంచి నిర్మూలించాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాత్రం ఉత్తర్వులను అమలు చేయకుండా వేధింపులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దాడులకు పాల్పడడం మంచిది కాదని వారు హెచ్చరిస్తూ నిరుపేద ఎరుకల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కప్లాపూర్ మాజీ ఎంపీటీసీ ముస్రీఫా ఆసన్న, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పగిడ్యాల బోరకృష్ణయ్య, గండేడ్ గ్రామ ఉప సర్పంచ్ గుమ్మడాల చెన్నయ్య, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నాబాద్ వెంకటయ్య, తెలంగాణ ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిసరి తిరుమలేసు, వికారాబాద్ జిల్లా పరిగి సీనియర్ నాయకులు మాన్పాట్ బసప్ప, రాములు, సాళ్ల యాదయ్య, శ్రీనివాస్, స్థానిక తెలంగాణ ఎరుకుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ముద్దని చెన్నప్ప, ముద్దని చంద్రయ్య, అడ్డాకుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎలిసరి రామస్వామి, బోగారం సీను, మాన్పాట్ రామకృష్ణ, సాయిలు, భక్తిమణ లక్ష్మయ్య, దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.